మల్లారెడ్డి నారాయణ వైద్య బృందం నెలలు నిండక ముందే ప్రసవించిన శిశువును తల్లి ప్రాణాలను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ సూరారం కాలనీకి చెందిన దంపతులు పరమేష్ చౌదరి, విమల చౌదరి వైద్య పరీక్షలకు ఆసుపత్రికి వచ్చారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత మహిళకు కేవలం 29 వారాల గర్భధారణ వయసులో బేబీ 890 గ్రాముల బరువుతో జన్మించింది. వైద్య నిపుణులు వెంటనే శిశువుకు ముందుగా ప్రసవానికి సంబంధించిన అడ్డంకులను తొలగించి ఇంటెన్సివ్ మెడికల్ ని ఉపయోగించి వైద్య చర్యలు చేపట్టారు. శిశువు తల్లి విమల గొప్ప ధైర్యాన్ని కనబర్చి వైద్యానికి సహకరించారని, ఆమెకు ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్ పై ఉంచినప్పుడు చికిత్సకు బాగా స్పందించిందని మీడియా సమావేశంలో తెలిపారు. సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ కె రాజశేఖర్ మాట్లాడుతూ తాము సాధించిన ఈ విజయానికి తమ బృందం నిజంగా చాలా కష్టపడ్డామని, ఇప్పుడు బేబీ విమలలో ఎటువంటి అనారోగ్య అసాధారణతలు లేవని నమ్ముతున్నామని అన్నారు. కాగా తమ బిడ్డ చిన్నారిని కాపాడిన వైద్యులను కుటుంబ సభ్యులు అభినందించారు. मेरा नाम परमेश चौधरी, मेरे वाइफ का नाम विमला चौधरी, गजला राम रहते हैं। 7 मार्च को हम इधर एडमिशन हुए मल्लारेड्डी नारायण हॉस्पिटल इमरजेंसी में, और उनका ट्रीटमेंट चालू था। और ये 8 मार्च को उनका डिलीवरी हुआ तो बेटी का वेट बहुत कम था, यानी कि 890 ग्राम। और डॉक्टर राजशेखर राव, दीपा मैम और सिस्टर्स, उन्होंने बहुत अच्छा ट्रीटमेंट किया और अब मेरे बेटी का वेट 1600 ग्राम्स है, तो उनके लिए थैंक्स। एंड మేము పేరెంట్స్ ఎఫోర్డబిలిటీ గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఒక సందర్భంలో వాళ్ళు డిశ్చార్జ్ చేసేసుకుంటాం మేము ఎఫోర్డబిలిటీ రీజన్ కి అన్నప్పుడు మేము మా చైర్మన్ గారు భద్రారెడ్డి సార్ని కాంటాక్ట్ చేశాం, ప్రీతి మేడంని కాంటాక్ట్ చేశాం. వాళ్ళు ఏమన్నారంటే, మీరు పేషెంట్ ని సర్వైవ్ చేసి బయట సేఫ్ గా పంపించేందుకు ఏదైనా చేయండి, అసలు డబ్బు కోసం చూడకండి అని వాళ్ళు చెప్పారు. మా సిఓఓ గారు కూడా ఎంతో ఇనిషియేటివ్ తీసుకుని, మహేందర్, అందరూ డాక్టర్స్ అందరూ కూడా ఎంతో కృషి చేశారు ఇందులో. దీనికి కేవలం టెక్నాలజీ ఒకటే పనికిరాదు. ప్రతి ఒక్కళ్ళు డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, అడ్మిన్ టీమ్ కానీ అందరూ కూడా మనసు పెట్టి పనిచేస్తేనే ఇలాంటి రిజల్ట్స్ బయటకు వస్తాయి. ఇది మామూలుగా సాధ్యమైన విషయం కాదు. ఇది నేను ఈ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో ఈ ఇంత పెద్ద టీం వర్క్ జరగడం. పేషెంట్ విమల అడ్మిట్ అయ్యారండి. చాలా హై రిస్క్ కేసు. మేము తీసుకునేటప్పుడు కూడా బీపీ ఎక్కువ ఉంది, 7 months ప్రెగ్నెన్సీ తను. అండ్ బేబీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, ఉమ్మనీరు తక్కువ ఉంది. బేబీ కూడా 3 weeks పైన గ్రోత్ లాగింగ్ ఉంది. ఈ రిస్క్ అంతా చెప్పేసి ఆవిడకి హై బీపీతో ఫిట్స్ వస్తాయి. అండ్ ఐ రిమెంబర్ నాకు లాస్ట్ మంత్ వీరికి నేను 25% టేబుల్ డెత్ రిస్క్ ఉంటుందని చెప్పినట్టు, వెంటిలేటర్ పై పోతున్నట్టు, వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి, వాళ్ళ మదర్ ఇన్ లా ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ రిస్క్ యాక్సెప్ట్ చేశారు, తీసుకున్నాము. ఆ తర్వాత 4 days తను ఎస్ఐసిలో ఉన్నారు, సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో. బీపీ అనేది అసలు తగ్గలేదండి. సో వేరియస్ మన ఫిజిషియన్ ఒపీనియన్ కానివ్వండి, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ కానివ్వండి, బికాస్ దిస్ ఇస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా దగ్గర అన్ని స్పెషాలిటీ వాళ్ళు కూడా 24 hours ఆన్ కాల్ కాదు, ఇన్ హౌస్ లో ఉంటారు. సో దట్ మాకు ఏ టైం అంటే ఆ టైంలో కూడా మాకు ఇట్లాంటి హై రిస్క్ కేసెస్ వచ్చినా కూడా మేము తీసుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాము. ఇట్స్ ఆల్ ఏ టీమ్ వర్క్ అండి. 4 days షీ వాజ్ ఇన్ ఎస్ఐసియూ. ఆ తర్వాత కాస్త బీపీ కోసం మెడిసిన్స్ అనేవి చాలా విధాలుగా పెట్టి కాస్త తగ్గినాకనే రూమ్ షిఫ్ట్ చేసుకున్నాము. దెన్ ఆల్సో షీ వాజ్ దేర్ విత్ అస్ ఫర్ అనదర్ 4 days. మొత్తం 10 days నా దగ్గరే ఉందండి. యూజువల్ గా సెక్షన్ అయిపోయాక 3rd day నాడు ఇంటికి పంపిస్తాము. అలాంటిది షీ వాజ్ దేర్ హియర్ ఫర్ 10 days. తర్వాత బేబీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ వచ్చి బేబీ కాస్త వెయిట్ పికప్ అయ్యాక బేబీతో పాటు మదర్ ఉందండి ఇక్కడ. అండ్ దట్ బేబీస్ జర్నీ ఎన్ఐసిలో ఎలా అయింది ఏంటి అనేది ఇప్పటివరకు దీపా మేడం గారు, రాజశేఖర్ సార్ గారు చెప్పారు. అండ్ ఇట్స్ ఆల్ అండ్ ఎఫర్ట్ టీమ్ వర్క్. ఒకటి एडमिनिस्ट्रेटर्स कानियंडी, मा डायरेक्टर्स और मल्लारेड्डी से हॉस्पिटल से मैं इधर एडमिट हुई हूँ क्योंकि बीपी हाई वजह से इधर एडमिट हुई हूँ मैं। और 8 मार्च को ऑपरेशन हुआ है हमारा, और अब बीपी नॉर्मल हुआ, उसमें नॉर्मल शिफ्ट में किया है रूम में। और